వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద ఆనందం పొందవచ్చని పెద్దలు చెబుతారు. వరలక్ష్మి వ్రత పరిహారాలు. దానం. వరలక్ష్మి వ్రతం రోజున పేదలకు, అవసరమైన వారికి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. వ్రతం పాటించడం. ఈ రోజున ఉపవాసం ఉండి వరలక్ష్మీదేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించాలి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం. వరలక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపంగా పూజలు అందుకుంటుంది కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. లలితా సహస్రనామ పారాయణం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కలశ పూజ. కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిలో నీళ్లు పోసి పూలతో అలంకరించి పూజించాలి. మంగళహారతి. మహాలక్ష్మీదేవికి మంగళహారతి ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. నైవేద్యాలు. వరలక్ష్మీదేవికి ప్రీతికరమైన నైవేద్యాలు అంటే పండ్లు, స్వీట్లు, వడపప్పు, పానకం వంటివి సమర్పించాలి. అష్టోత్తర పూజ. అష్టోత్తర శతనామావళితో వరలక్ష్మీదేవిని పూజించాలి. దీపారాధన. దీపారాధన చేయడం వల్ల ఇంట్లో వెలుగు, సంతోషం నెలకొంటాయి. అక్షంతలు. అక్షంతలు దేవి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవాలి. తాంబూలం. పూజ అనంతరం దేవికి తాంబూలం సమర్పించాలి. ప్రదక్షిణలు. వరలక్ష్మీదేవికి 3 ప్రదక్షిణలు చేయాలి. క్షమాప్రార్థన. పూజలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దేవిని క్షమించమని ప్రార్థించాలి. శుభ్రత. ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉప్పు దీపం. వరలక్ష్మి వ్రతం రోజు వచ్చే శుక్రవారం రోజు ఉప్పు దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అని పండితులు చెప్తున్నారు. తులసి మొక్కకు పూజ చేయడం. వరలక్ష్మి వ్రతం రోజు వచ్చే శుక్రవారం నాడు తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు అంటున్నారు పండితులు. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజున తులసి చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది అని ప్రగాఢ విశ్వాసం. గోమాతకు పూజ చేయడం. గోమాతలో సర్వదేవతలు ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజున ఆవుకు ఆహారం పెట్టడం, సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి అంటున్నారు పండితులు. సాక్షాత్తు దేవతా స్వరూపమైన సకల దేవతల నిలయమైన గోమాతకు వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేయడం వల్ల సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ పరిహారాలు పాటించడం ద్వారా వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.